హోలీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగుల పండుగ. కానీ భారతదేశంలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన మన గుంటూరు పల్లెల్లో ఎండబెట్టిన మిరపకాయలను ఏరియల్ వ్యూలో చూస్తే అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక అందమైన ఎర్రటి హోలీ కాన్వాస్ ను తలపిస్తోంది. సరిగ్గా ఇదే దృశ్యాన్ని చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద మహీంద్ర ఫిదా అయిపోయారు. తన ట్విట్టర్ వేదికగా గుంటూరు మిర్చి డ్రోన్ విజువల్స్ ను షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఏపీ మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ఒక అదిరిపోయే ఐడియా ఇచ్చారు. ఇంతకీ ఆనంద మహీంద్ర ఇచ్చిన ఐడియా ఏంటి? గుంటూరు రైతులకు అదనపు ఆదాయం ఎలా తీసుకురావచ్చు? ఈ ఐడియాకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమని రిప్లై ఇచ్చారు? సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ దేశంలోని అద్భుతమైన టాలెంట్ను, ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో పారిశ్రామిక దిగ్గజం ఆనంద మహీంద్ర ఎప్పుడూ ముందుంటారు. ఈ హోలీ పండుగ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చికి సంబంధించిన ఒక ఏరియల్ వీడియోను షేర్ చేశారు. భారతదేశం మొత్తం ఉత్పత్తి చేసే మిరపకాయల్లో దాదాపు 15% వాటా ఒక గుంటూరు జిల్లాది. రైల్వే పట్టాల పక్కన మైదానాల్లో రైతులు ఆరబోసిన ఎర్ర మిరపకాయలను డ్రోన్ కెమెరాలతో పైనుంచి చూస్తుంటే అచ్చం నేల మీద ఎర్రటి తివాచీ పరిచినట్లుగా అనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన మహీంద్ర దీనికి అగ్రి టూరిజం జోడిస్తే ఎలా ఉంటుందో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ను వివరించారు. ఆయన ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆనంద మహీంద్ర తన ట్వీట్లో ఒక ప్రాక్టికల్ సమస్యను, దానికి పరిష్కారాన్ని సూచించారు. నేలపై నుంచి చూస్తే ఈ మిరపకాయల ఎర్రటి తివాచీ అందం పూర్తిగా కనిపించకపోవచ్చు. అందుకే పర్యాటకుల కోసం పైన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని ఆయన సూచించారు. కేవలం బెలూన్ రైడ్స్ మాత్రమే కాకుండా శీతాకాలంలో జరిగే ఈ పంట కోత సమయంలోని పర్యాటకుల కోసం లోకల్ మ్యూజిక్, కూచిపూడి డాన్స్ ప్రదర్శనలతో ఒక సాంస్కృతిక పండుగను ఎందుకు క్రియేట్ చేయకూడదు అని అన్నారు. పర్యాటకుల వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న అనుమానాలకు కూడా ఆయన బదిలిచ్చారు. టూరిస్టుల వల్ల పంట పాడవుతుందని కొందరు అనుకోవచ్చు. కానీ ఈ టూరిజం వల్ల లోకల్ రైతులకు, స్థానిక సమాజానికి అదనపు ఆదాయం లభించే గొప్ప అవకాశాన్ని మనం మిస్ చేయకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
ఆనంద్ మహీంద్ర చేసిన ఈ క్రియేటివ్ అండ్ బిజినెస్ ట్వీట్ పై ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంతే వేగంగా అత్యంత చాకచక్యంగా స్పందించారు. ఆయన అద్భుతమైన సలహాకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ టూరిజం ప్రాజెక్టును ఎలా డెవలప్ చేయవచ్చో పరిశీలించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆకాశం నుంచి కనిపిస్తున్న ఆ అందం కింద వేలాది మంది రైతుల కష్టానికి నిదర్శనం అని ఆయన అన్నారు. అయితే ఇక్కడే లోకేష్ ఒక స్మార్ట్ పొలిటికల్ అండ్ ఇండస్ట్రియల్ పిచ్ వేశారు. భవిష్యత్తులో మా ఏపీపై డ్రోన్ విజువల్స్ తీసినప్పుడు అందులో కేవలం ఈ వ్యవసాయ క్షేత్రాలే కాకుండా రాష్ట్రంలో రాబోయే మీ మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కులు కూడా ఆ కెమెరాలో కనిపించాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఏపీకి ఆహ్వానిస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రకు ఒక బంపర్ బిజినెస్ ఆఫర్ ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా, లోకేష్ మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట క్షణాల్లో వైరల్ అయిపోయింది. మహీంద్రా ఐడియాకు నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు దీనికి గుంటూరు మిర్చి మేళా అని కూడా పేరు పెట్టారు. డ్రోన్ వ్యూ పాయింట్లు, రెడ్ సీ మీదుగా బెలూన్ రైడ్స్, రైతులే స్వయంగా పర్యాటకులకు పొలాలను తిప్పి చూపించే గైడెడ్ టూర్స్, ఘాటైన గుంటూరు మిర్చి రుచులతో కూడిన టేస్టింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఇది ప్రపంచంలోనే ఒక బెస్ట్ అగ్రి టూరిజం స్పాట్ గా మారుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పర్యాటకాన్ని ఎంకరేజ్ చేస్తూనే రైతుల మూలాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఈవెంట్ను డిజైన్ చేయాలని సూచిస్తున్నారు. చిన్న వీడియో, ఒక పారిశ్రామికవేత్త ఆలోచన, అది ఒక రాష్ట్ర పర్యాటక రూపురేఖలనే మార్చేంత చర్చకు దారితీసింది. పర్యాటకం అనగానే కేవలం గుడులు, కొండలు, జలపాతాలు మాత్రమే కాదు, పల్లెటూరులో రైతులు చేసే నిత్య కృత్యాలను కూడా ప్రపంచానికి ఒక అద్భుతమైన కళాఖండాల్లా చూపించవచ్చని ఆనంద్ మహీంద్ర నిరూపించారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పర్యాటకుల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది. అలాగే మంత్రి లోకేష్ కూడా సరైన సమయంలో ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేలా ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.